నిర్మల్ జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలు ప్రజల భాగస్వామ్యంతో విజయవంతంగా కొనసాగుతున్నాయని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. ఇక కలెక్టరేట్లో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆమె మాట్లాడారు. 99 రోజుల ప్రత్యేక ప్రణాళిక కార్యక్రమం జిల్లాలో సమర్థవంతంగా అమలవుతుందన్నారు. ఇక వివిధ శాఖల అధికారులు తమ తమ విభాగాల పరిధిలో చేపట్టిన పనుల వివరాలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారని చెప్పారు. ఇప్పటి వరకు నిర్వహించిన అన్ని కార్యక్రమాల్లో ప్రజలు ప్రజాప్రతినిధులు భారీగా పాల్గొనడం సంతోషకరమని, ఇక రానున్న రోజుల్లో కూడా ఇదే ఉత్సాహం 99 రోజుల ప్రత్యేక ప్రణాళికను విజయవంతంగా పూర్తి చేస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. ఇంటర్ డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్ తోటి ఆ ఎంటైర్ డిపార్ట్మెంట్ యాక్టివిటీలో ఉండాలి. సో దట్ ఆ యాక్టివిటీ ఇస్ మోర్ సక్సెస్ఫుల్. ఫర్ ఎగ్జాంపుల్ మన స్టార్టింగ్ లో లోకల్ బాడీస్ తీసుకున్నాము. లోకల్ బాడీస్ తీసుకున్న తర్వాత నా నిర్మల్ జిల్లాలో ఉన్న సర్పంచెస్ కావచ్చు, కౌన్సిలర్స్ కావచ్చు, ఇన్ఫాక్ట్ చైర్మన్స్ కూడా చాలా మంచిగా ముందుకు వచ్చారు, మంచిగా రెస్పాన్స్ ఇచ్చారు. చాలా ప్లేసెస్ లో మనం కూడా వెళ్ళాము, చాలా ప్లేసెస్ లో కౌన్సిలర్స్ కూడా వెళ్ళారు, చాలా ప్లేసెస్ లో సిటిజన్స్ కూడా వచ్చారు. అదేవిధంగా ఇప్పుడు మన నెక్స్ట్ ఫేజ్ లో ఏం చేస్తున్నాము అంటే గ్రామ పంచాయత్ వారిగా వాళ్ళు ఆల్రెడీ గ్రామ పంచాయత్ కమిటీస్ ఏర్పాటు చేశారు. వార్డ్ కమిటీ అవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. అదే విధంగా ఇప్పుడు మున్సిపాలిటీస్ లో కూడా వాళ్ళు వార్డ్ కమిటీస్ ఏర్పాటు చేయాలి. సో ఈ నెక్స్ట్ 1 month లో వార్డ్ కమిటీ ఏర్పాటు చేయడం ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే వార్డ్ కమిటీ అంటే ఏంటి? సిటిజన్ వాలంటీర్ ఆర్గనైజేషన్ బేసిక్లీ. దాంట్లో మహిళలు ఉంటారు, యూత్ ఉంటారు, అందరూ ఉంటారు. కాబట్టి ఒక ఇంటరాక్టివ్ గా ఒక గ్రూప్ ఉంటది. ఎప్పుడైనా మున్సిపల్ కమిషనర్ అక్కడ వెళ్ళినా కూడా ఒక వాలంటీర్ గ్రూప్ ఎప్పుడైనా యాక్టివ్ ఉంటారు. ఇంటరాక్ట్ చేయడానికి ఏదో ఇష్యూ ఉన్నా కూడా వాళ్ళు ముందుకు చెప్పగలుగుతారు. ఈ నెక్స్ట్ మంత్ నుంచి మున్సిపల్ తరఫు నుంచి అదవన్నీ క్లీనింగ్ యాక్టివిటీస్ కూడా స్టార్ట్ చేస్తున్నాము. మీ అందరికి ఎందుకు ఇది అవన్నీ సూచన ఇస్తున్నాము కాబట్టి ఎందుకు చేస్తున్నాము అంటే ఎప్పుడు ఇది యాక్టివిటీ ఉన్నా కూడా పబ్లిక్ నుంచి ఏదైనా ఇష్యూస్ ఉన్నప్పుడు మున్సిపల్ కమిషనర్స్ కూడా ఫీల్ ఉంటారు, మనకు కూడా అందుబాటులో ఉంటాము. కాబట్టి మన దృష్టికి తీసుకురావాలి. హాస్టల్స్ విజిట్ చేస్తున్నారు, వీళ్ళు విజిట్ ఎట్లా చేస్తున్నారు, వీళ్ళకి ఫీడ్బ్యాక్ ఏమున్నాయి, దానికోసం కూడా మనం స్పెసిఫిక్ గా ఒక హాస్టల్ ఇన్స్పెక్షన్ యాప్ తయారు చేశాము. సో మనకి మన తరఫు నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఏమున్నాయి అంటే ఒక ఆఫీసర్, ఎంపీడీఓ నామినేట్ చేసిన ఆఫీసర్స్ ఎవ్రీ డే హాస్టల్లో ఇన్స్పెక్షన్ చేస్తూ అక్కడ ఫుడ్ ఎలా ఇస్తున్నారు, డయట్ ఫాలో చేస్తున్నారా లేదా, మెనూ ఫాలో చేస్తున్నారా లేదా, అవన్నీ వెళ్ళి అక్కడ ఫీడ్బ్యాక్ తీసుకోవాలి, పిల్లలతో పాటు తినాలి.